చాలామందికి ఎస్ఎస్సి సీజీఎల్ పరీక్ష అంటే అమ్మో ఇదో పెద్ద కొండ ఎక్కడం లాంటిదనిపిస్తోంది కదూ. కానీ సరైన ప్లానింగ్, ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంటే ఈ జర్నీని చాలా సులభం చేసుకోవచ్చు. ఈ విశ్లేషణలో ఆ భయాన్ని, ఆందోళనను ఆత్మవిశ్వాసంగా ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెట్టేద్దామా? ఎస్ఎస్సి సీజీఎల్లో గెలవడానికి కావలసిన వ్యూహాన్ని ఈ 5 భాగాలుగా విడగొట్టి వివరంగా చూద్దాం. ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు దాదాపు అందరి మనసులో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఆ ప్రశ్నతోనే మన విశ్లేషణను ప్రారంభిద్దాం. ఇది చాలా కామన్గా వచ్చే డౌట్. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రిపరేషన్ పైన, మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఒక సరియైన ప్రణాళిక, మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటే ఈ పరీక్షను ఛేదించడం అంత కష్టమేమీ కాదు. చాలామంది అభ్యర్థుల్లో ఒక పెద్ద అపోహ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ చాలా కష్టం, దాన్ని ఛేదించడం అసాధ్యమని. కానీ నిజానికి ఒక సరైన వ్యూహం, కరెక్ట్ గైడెన్స్ ఉంటే ఇదే అత్యంత సులభమైన సెక్షన్ కావచ్చు. ఆ వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు ఆ యుద్ధ భూమి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే ముందు కూడా దాని బ్లూప్రింట్ను పూర్తిగా అర్థం చేసుకోవడం అంతే ముఖ్యం. మొదట దాన్ని అర్థం చేసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. 3 మెట్లన్నమాట. మొదటిది టైర్ 1, ఇది కేవలం ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. రెండోది టైర్ 2, ఇదే మన ర్యాంక్ని డిసైడ్ చేసే అసలైన స్టేజ్. ఇక చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. టైర్ ఐ స్ట్రక్చర్ చూద్దాం రండి. ఇక్కడ 4 సబ్జెక్టులుంటాయి, మొత్తం 100 ప్రశ్నలు, 200 మార్కులు. కాని ఇక్కడ అసలు ఛాలెంజ్ ఏంటో తెలుసా? టైం. కేవలం 60 నిమిషాలు మాత్రమే. అంతేకాదు, ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక టైర్ 2 విషయానికి వస్తే ఇదే అసలైన గేమ్ చేంజర్. మన ర్యాంక్, మనకు వచ్చే పోస్ట్ అన్నీ డిసైడ్ చేసేది ఈ పేపర్ స్కోరే. కాబట్టి మన ఫైనల్ సెలెక్షన్ పూర్తిగా ఈ పరీక్షపైనే ఆధారపడి ఉంటుంది. ఏ విజయం వెనుకైనా ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. అలాగే మన ప్రిపరేషన్ సక్సెస్ అవ్వాలంటే ఈ 4 స్తంభాలు చాలా కీలకం. వీటిని ఫాలో అయితే ప్రిపరేషన్ కరెక్ట్ ట్రాక్లో వెళ్తుంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. సబ్జెక్టులను ఎలా చదవాలి? అన్నిటికీ ఒకటే పద్ధతి ఉండదు. అందుకే ఉదాహరణకి అందరూ ఎక్కువగా భయపడే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ను ఎలా పట్టు సాధించాలో వివరంగా చూద్దాం. ఈ చార్ట్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంది కదా. క్వాంట్ సిలబస్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని కీలకమైన టాపిక్స్ నుంచే 60 నుంచి 70% ప్రశ్నలు వస్తున్నాయి. చాలామంది చేసే తప్పేంటంటే తక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్పై ఎక్కువ టైం స్పెండ్ చేయడం. అలా కాకుండా ఈ కోర్ టాపిక్స్పై ఫోకస్ చేస్తే స్మార్ట్ వర్క్తో సగం పని అయిపోయినట్లే. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మనం కట్టే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అంతే కదా. షార్ట్ కట్స్ అనేవి పైపైన మెరుగులే, కానీ బేసిక్స్ అనేవి పునాది రాయి లాంటివి. పరీక్షా హాల్లో ఎంత ఒత్తిడి ఉన్నా బేసిక్స్ మర్చిపోలేం. ప్రిపరేషన్ ఎప్పుడూ సులభమైన వాటితో మొదలుపెట్టాలి. మనలో కాన్ఫిడెన్స్ పెంచే టాపిక్స్తో. ఉదాహరణకి ఈ సింప్లిఫికేషన్, పర్సంటేజ్ లాంటివి త్వరగా అయిపోతాయి, మంచి స్కోర్ ఇస్తాయి. దీంతో మనకొక మంచి స్టార్ట్ దొరుకుతుంది. ఈజీ టాపిక్స్ మీద గ్రిప్ వచ్చాక ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఈ మధ్యస్థంగా ఉండే చాప్టర్స్ అన్నమాట. వీటికి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవసరం, కానీ ఇది మన స్కోర్ను బాగా పెంచుతాయి. ఇక ఫైనల్గా కష్టమైన చాప్టర్స్. ఇవే మన ర్యాంక్ని డిసైడ్ చేసేవి. చాలామంది వీటిని చూసి భయపడి వదిలేస్తారు. కాని మనం వీటిపైనే ఎక్కువ దృష్టి పెడితే పోటీల చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఇది మనకొక ఎడ్జ్ ఇస్తుంది. నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా అసలు మ్యాచ్లో ఆడినప్పుడే మన సత్తా ఏంటో తెలిసేది. అలాగే సిలబస్ చదవడం ఒక ఎత్తైతే దానిని టైం ప్రెషర్లో అప్లై చేయడం మరో ఎత్తు. ఇప్పుడు ప్రాక్టీస్ గురించి చూద్దాం. అసలు పరీక్షకు వెళ్లే ముందు కనీసం 15 నుంచి 20 పూర్తిస్థాయి మాక్ టెస్టులు ఎందుకు రాయాలంటారు? ఎందుకంటే అది మనల్ని రియల్ ఎగ్జామ్ వాతావరణానికి, ఆ ప్రెషర్కి, టైం మేనేజ్మెంట్కి సిద్ధం చేస్తుంది. అయితే మాక్ టెస్టులు రాయడం మాత్రమే కాదు ముఖ్యం. అసలైన మ్యాజిక్ అంతా వాటిని అనలైజ్ చేయడంలోనే ఉంది. ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏ టాపిక్కి ఎక్కువ టైం పడుతోంది, ఈ విషయాలన్నింటినీ విశ్లేషించుకున్నప్పుడే అసలైన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది ఒక స్మార్ట్ స్ట్రాటజీ అన్నమాట. టైర్ 1 పరీక్షలో ఏ సెక్షన్ ముందు అటెంప్ట్ చేయాలి? జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంటివి తక్కువ టైంలో అయిపోతాయి. సో వాటిని ముందు చేసేస్తే
క్వాంట్ లాంటి లెక్కల కోసం ఎక్కువ టైం మిగులుతుంది. సరే, ప్రిపరేషన్ అంతా బాగానే ఉంది. కానీ మనం రాసిన పరీక్షలో స్కోర్లు ఎలా లెక్కిస్తారు? అందరికీ న్యాయం ఎలా జరుగుతుంది? ఆ కీలకమైన విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నార్మలైజేషన్ ఈ పదం వినగానే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫెయిర్నెస్ ప్రాసెస్, అంటే అందరి స్కోర్లను ఒకే స్కేల్పైకి తీసుకురావడం. అసలీ నార్మలైజేషన్ ఎందుకు? ఎందుకంటే లక్షల మంది రాసే పరీక్షని ఒకే రోజు ఒకే పేపర్తో పెట్టలేరు. ఒక్కో షిఫ్ట్లో ఒక్కోలా పేపర్ కష్టముండొచ్చు. అలాంటప్పుడు కష్టమైన పేపర్ రాసిన వాళ్లకు అన్యాయం జరగకుండా చూడ్టానికే ఈ పద్ధతిని వాడుతారు. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మీ ఫైనల్ సెలెక్షన్, మీ పోస్టింగ్ ఇవన్నీ కేవలం టైర్ 2 మార్కుల మీదే ఆధారపడి ఉంటాయి. టైర్ 1 అనేది కేవలం ఒక ఎంట్రీ టికెట్ లాంటిది అంతే. సో అసలు ఫోకస్ అంతా టైర్ 2 పైనే ఉండాలి. చూశారు కదా, మన ముందు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ ఉంది, ఒక పక్కా వ్యూహముంది. సవాలును ఎలా ఎదుర్కోవాలో, ఏం చెయ్యాలో అన్నీ తెలుసుకున్నాం. ఇక మిగిలిందొక్కటే ఆచరణ. ఈ ప్రణాళికను శ్రద్ధగా, అంకితభావంతో అమలు చేస్తే విజయం మనదే.